హలో వ్యూవర్స్, ఈరోజు మనం మఖా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. మఖా నక్షత్రం. ఓకే. సో ముందుగా మనం ఇందులో పుట్టిన వారి గుణగణాల గురించి తెలుసుకుందాం. ఇంకా వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం మఖా నక్షత్రంలో. ఓకే. వీళ్ళకు చాలా జ్ఞానం ఉంటుందండి, విద్వాంసులు. ప్లస్ వీళ్ళకి వినయం కూడా ఎక్కువే. ఓకే. ప్లస్ వీళ్ళు ధనవంతులండి. ప్లస్ వీళ్ళు సర్వకార్య నిపుణులు. ఓకే, అంటే అన్ని కార్యాలలో వీళ్ళకి జయం. సర్వకార్య నిపుణులు. ఓకే. సో వీళ్ళు బంధువర్గాలకు ఎక్కువగా మేలు చేసేవాళ్ళ అండి. బంధువర్గాలకు మేలు చేసేవాళ్ళుగా ఉంటారు. ఓకే. వీళ్ళు ఎక్కువగా దేవుళ్ళను నమ్మక దేవతలను ఆరాధిస్తారు. నన్ను ఆరాధిస్తారండి. దేవతలు అంటే చండి, దుర్గా లాంటి అమ్మవార్లండి. ఓకే. అంటే వీళ్ళు ఇంకా ఇతరుల్ని తమ దారిలోకి తెచ్చుకోవడంలో నేర్పరులండి. ఇతరులని వశీకరణం చేయటంలో నేర్పరులు. ప్లస్ వీళ్ళకి కోపం చాలా త్వరగా వస్తుందండి. కోపిష్ఠులు అంటే శీఘ్రం అంటే తొందరగా వస్తుందండి. ఓకే. కోపం. ప్లస్ వీళ్ళకి భార్య అంటే చాలా ఇష్టం అండి. వీళ్ళ భార్యారతులు అండ్ కాముకులండి. కాముకులు. ఓకే. ప్లస్ వీళ్ళు నిత్య రోగులండి. ఎప్పుడు ఏదో ఒక రోగంతో బాధపడుతూనే ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఇదండి ఓవరాల్గా గుణగణాలు మఖా నక్షత్రంవి. ఇప్పుడు పాదాల గురించి మాట్లాడుకుందాం. ఒకటో పాదం ఎవరిదంటే కుజుడిదండి. ఓకే. సో ఇది ఏంటంటే ఒకటో పాదం కుజుడిదండి. ఓకే. వీళ్ళ జాతకుల ఈ ఒకటో పాదం మఖా నక్షత్రం ఒకటో పాదం జాతకులకి శరీరంపై ఎర్రటి రోమాలంటే ఎర్రటి వెంట్రుకలు ఉంటాయండి. ఓకే. ఓకే. వీళ్ళకి పట్టుదల చాలా ఎక్కువగా అండి. పట్టుదల ఎక్కువ. ఓకే. వీళ్ళు ధర్మం గురించి ఎక్కువగా మాట్లాడటం, కార్యాలు చేయడం చేస్తూ ఉంటారు. ధర్మం గురించి కార్యాలు చేయడం. ఓకే. వీళ్ళకి ప్రతిష్ట కూడా ఎక్కువే. ఓకే. ఇప్పుడు మనం రెండవ పాదం గురించి మాట్లాడుకుందాం. సో ఈ రెండవ పాదం శుక్రుడిదండి. ఓకే. ఈ జాతకుల్లో పుట్టిన ఈ రెండవ పాదంలో పుట్టిన వాళ్ళు ఏకాంత ప్రియులండి. ఏకాంత ప్రియులు. ఓకే. ప్లస్ త్యాగశీలులండి.
త్యాగం శీలుడు. వీళ్ళకి దేన్నైనా ఓకే దేనినైనా న్యాయంగా సంపాదించే లక్షణం ఉంటుందండి. ఓకే, సో ఇప్పుడు మనం మూడవ పాదం గురించి మాట్లాడుకుందాం. మకా నక్షత్రం మూడవ పాదం, ఇది బుధుడిదండి. ఓకే, వీళ్ళు మూడవ పాదంలో జన్మించిన వాళ్ళు జ్ఞానులండి. ఓకే, జ్ఞానులు, మేధావులు, ప్లస్ నేర్పరితనం ఎక్కువ. ఓకే, సో మనం నాలుగవ పాదం గురించి మాట్లాడదాం ఇప్పుడు. మకా నక్షత్రం నాలుగవ పాదం. సో ఈ నాలుగవ పాదం చంద్రుడిదండి. ఓకే, వీళ్ళు స్త్రీ ప్రియులండి. సో స్త్రీ ప్రియులు అంటే స్త్రీలు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు వీళ్ళు. ప్లస్ వీళ్ళకి ఏదో ఒక రోగం ఉంటుంది, అంత్ర రోగులు. ఓకే, బట్ వీళ్ళు తెలివైన వాళ్ళే. కానీ కుటిల స్వభావాలండి. స్వభావం తెలివైన కుటిల స్వభావం అంటే చాలా ఇరుకైన స్వభావం వాళ్ళు కలవాళ్ళు. ప్లస్ పొట్టి వాళ్ళండి, పొట్టి వాళ్ళు అవుతారు. సో ఇదండి మకా నక్షత్రం 4 పాదాల గురించి. సో ఇప్పుడు మనం వీళ్ళ ఓవరాల్ లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో మకా నక్షత్రం జాతకం వీళ్ళది కేతు దశలో ప్రారంభమవుతుంది. 7 సంవత్సరాల కేతు దశతో ప్రారంభమవుతుంది. ప్రారంభం అవడం అంటే ఈ కేతు దశలో జన్మిస్తారని అర్థం. ఓకే, సో తదుపరి వీళ్ళకి శుక్రదశ ఉంటుందండి. శుక్ర మహాదశ 20 సంవత్సరాలు. ఓకే, సో ఈ జాతకులకి పుట్టిన వెంటనే 68 నెలల్లో ఓకే శరీరం మీద పుండ్ల వలన పీడ కలుగుతుంది. పుండ్ల వలన పీడ. ఓకే, ప్లస్ పుట్టిన 18 నెలల్లో ఓకే ఆయుధాల వలన, అగ్ని వలన, ఇట్లాంటి వలన ప్రమాద సూచనలు ఉంటాయండి. ప్రమాద సూచనలు చూస్తారు. ఓకే, సో వీళ్ళకి 5వ ఏట లేకపోతే మళ్ళీ 13వ ఏట వీళ్ళకి వాత గుల్మ క్రియ అనేది ఒక రోగం. ప్లస్ వాత గుల్మ ప్రియ అనే రోగం ఉంటుందండి. ఓకే, వాత గుల్మ ప్రియ పీడ. ప్లస్ మళ్ళీ 64 నుంచి 68 సంవత్సరాల్లో జ్వర భయం. లేదా ఆయుధాల వల్ల భయం. ఓకే, ఈ 64-68 సంవత్సరాల మధ్యలో జ్వర భయం, ఆయుధాల వల్ల భయం,
ఈ వీటి వల్ల అపమృత్యు ఉంటుందండి. అపమృత్యు. ఓకే. ఇవన్నీ ఈ గండాలన్నీ అధిగమించితే వీళ్ళు 79 సంవత్సరాల పరమాయు అండి. సో ఇదండి మఖా నక్షత్రం గుణగణాలు ప్లస్ 4 పాదాల గురించి ప్లస్ ఓవరాల్ లైఫ్ ఎలా ఉంటుంది, మళ్ళీ వాళ్ళకి ఆయువు ఎప్పటి వరకు, వాళ్ళ లైఫ్లో వచ్చే గండాల గురించి. సో నెక్స్ట్ వీడియోలో మనం పూర్వ ఫాల్గుని నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో విషయాలు, ధర్మ సందేహాలు మీకు తెలియజేస్తాను. దయచేసి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.